14 సీట్లు అంటున్నారు, ఒకటే లెక్క 14 పక్క అంటున్నారు. 14 సాధ్యమవుతుందా? ఇప్పటికే బీఆర్ఎస్ 12 సీట్లు ఇస్తే మెడలు వంచుతాము, అవసరమైతే ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామంటున్నది. అటు బీజేపీ డబల్ డిజిట్ తోటి మేము అధికారంలోకి రాబోతున్నాం, అవసరమైతే డబల్ ఇంజన్ సర్కార్ని తీసుకురాబోతున్నాం అంటున్నది. ఎట్లా సాధ్యమవుతుంది కాంగ్రెస్కి? బీఆర్ఎస్ పార్టీ మెడలు ఉంచుతుందా, లేకపోతే నడుములు ఉంచుతుందా, లేకపోతే మోకాళ్ళు ఉంచి పొరుగు దండాలు పెడుతుందా, ఏది చేసినా తలకాయ కిందికి కాళ్ళు మీదకి పెట్టి జపం చేసినా బీఆర్ఎస్ పార్టీని కాపాడేటటువంటి నాదుడు ఇవాళ ఎవడు లేడు. వాళ్ళ పని అయిపోయింది, ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్కి వేసేటటువంటి ఓటు మోర్లు వేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకి వేసేటటువంటి పరిస్థితి లేదు శ్రీశైలం. మేము అంటున్నాం మళ్ళీ కూడా. ఎందుకంటే ఏ నియోజకవర్గం పోయి అడిగినా కూడా ఎవరన్నా నేతలు గిట్ట భూ కబ్జాలు లేకపోతే అవి చేసుకొని చుట్టుముట్టు తిరిగేటటువంటి ఎవరన్నా జెండా పట్టుకోవాల్సిందే తప్ప 10 ఏళ్ళ నుంచి మీ ఎంబడి నమ్మితే కనీసం మాకు ఏమొచ్చింది, కనీసం గౌరవం కూడా దక్కలేదు అనేటటువంటి అంశాలు కార్యకర్తలు కొట్లాడుకుంటున్నాయి. మనం ఎన్ని వీడియోలలో చూస్తలేం ఈ రోజు అడిగి కూడా. ఒకప్పటి లెక్క ఉందా పరిస్థితి వాళ్ళదే? మన 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీరేమో ప్రతిసారి ప్రతి వేదిక మీద 0-0-0-0 బీఆర్ఎస్కి అంటున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ఒక 4-5 సీట్లు కూడా రావా? ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకే అని చెప్పేసి నడుములే ఇరిగిపోయిన తర్వాత ఇంకొక 4 అడుగులు వేయలేరా అన్నట్టు ఉంది. ఎట్లా వేస్తారు? కాళ్ళు చేతులు నడుములు అన్ని రగొట్టిరు బీఆర్ఎస్వి, మళ్ళీ లేచే పరిస్థితి లేదు. రాజకీయ పరిణామాలు కూడా అట్లయినాయి. ఒకరిని వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం కాదు, కానీ రాజకీయ పరిణామాలు కూడా అట్లయినాయి. అది ఒక ప్రాంతీయ పార్టీ అయి ఉండి జాతీయ పార్టీ లెక్క పేరు మార్చుకొని జాతీయ పార్టీలో ఎక్కడా ఉనికి చాటుకోలేక పోనీ ప్రాంతంలో కూడా ఉన్న ఉనికిని కాపాడుకోలేక అధోగతి పాలైనటువంటి వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రజలకు నిజంగానే ఏమైనా చేసి ఉంటే అది వేరే సంగతి ఉంటుండే, నిజంగా ప్రజలు మోసే పరిస్థితి ఉంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమాలను పరిచయం చేసింది, అవినీతిని అంతం చేసేటటువంటి కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది, ప్రజాస్వామ్యం ఈరోజు బతికి బట్టగడుతుంది. ఒకప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా, అందుబాటులో లేనటువంటి నేతలు ఉంటుండే. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే దర్శనం ఇచ్చేటటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఏమంటారు బజార్ల షాపుల కాడ కూడా పోయి ప్రజలను ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జనాలు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? సో వాళ్ళ యొక్క పని అయిపోయింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనేటటువంటి ఓట్లు పడతలేవు. ఏం పోటీ ఉన్నా కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే లెక్క 14 పక్క అనే నినాదం మేము ఏదైతే తీసుకున్నామో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది చాలా స్పష్టంగా. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశానికే ప్రమాదం ఉంది, దేశం ఇక వేరే రకంగా పోతా ఉంది, ఒక రకమైనటువంటి కోణాన్ని చూపిస్తుంది బీజేపీ. ఎట్లా చూస్తారు? నిజంగా దేశం ప్రమాదంలో పడబోతుందా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే? ఇప్పుడు బీజేపీ ఉద్దేశంలో దేశం అనంటే కార్పొరేట్లు, దేశం అంటే అంబానీ అదానీలు, దేశం అంటే కేవలం గుజరాత్లో ఉంటున్నటువంటి పెట్టుబడిదారులు. సో రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తే వాస్తవానికి వీళ్ళందరూ గడ్డు కాలమే ఉంటుంది. ఏవైతే దొప్పుక తిన్నారో ఈ 10 సంవత్సరాల నుంచి అన్ని కక్కించేటటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి, ప్రజలు కట్టినటువంటి సొమ్ము ప్రజలకే పంచేటటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఈరోజు కడుపుల నొప్పితోటి మాట్లాడుతుంది బీజేపీ. బరాబరా అట్లనే మాట్లాడతారు. మాకేమో దేశం అంటే ప్రజలు, సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వారు అందరూ కూడా, సంపన్నులు కూడా అందరికీ సమమైనటువంటి న్యాయం చేయాలి. ఎవరి కాడ పన్ను తీసుకొని ఎవరికి పెట్టాలి? ఈ యొక్క వనరులను వాడుకొని ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు, అదే ప్రపోర్షనేట్గా తక్కువ సంపాదించుకుంటున్న వాళ్ళ దగ్గర తక్కువ శాతం పన్నుల్ని తీసుకొని కటిక పేదరికంలో ఉంటున్నటువంటి వారిని అభ్యున్నతి చేయడము, అదేవిధంగా భవిష్యత్తును నిర్మించడం అనేటటువంటిది ఏ ప్రభుత్వం అయినా చేసింది స్వతంత్ర భారతదేశంలో. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పేదోడు రొట్టెల మీద పన్నులు వేసిర్రు, కార్పొరేట్లకేమో పన్నులు తగ్గించారు. ఇట్లాంటి అసమానతలను పెంచి పోషించినటువంటి బీజేపీ, ఒక రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి బీజేపీ, తెలంగాణలో ఒక పేదోనికి ఒక ఇల్లు కట్టేయలేనటువంటి బీజేపీ, లేకపోతే ఇచ్చినటువంటి 2014, 2019 మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి చాతగాని బీజేపీ ఈరోజు గంతకుమించి ఏమి ఎక్కువ మాట్లాడుతుంది? నువ్వు చెప్పు. మేము వచ్చినాక 100 రోజుల్లో ఇవన్నీ చేసామని వరుస పెట్టి చెప్తున్నాం. నువ్వు వచ్చిన తర్వాత 10 నెలలు నువ్వేం చేసినావు? మా 100 రోజులకే నువ్వు లెక్క అడుగుతున్నప్పుడు ఇది ఉంది మా కాడ లెక్క అని మేము చూపిస్తున్నాం. కానీ నువ్వు వచ్చినాక 3640 రోజులలా మరి నువ్వేం చేసినావు చెప్పు అనంటే నువ్వు చెప్తలేవు కదా, నీ కాడ లేదు కదా. కాబట్టి మిమ్మల్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి లేదు. దేశం ఎదిగినట్టు గిట్ అయి ఉంటే బీజేపీ ఉంటున్నప్పుడు ధరలు తగ్గేది ఉండే, కొలువులు వచ్చేది ఉండే, స్మార్ట్ సిటీలు డెవలప్ అయ్యేది ఉండే, లేకపోతే బుల్లెట్ ట్రైన్లు నడిచేది ఉండే. ఇవేవి జరగలేదు. ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తము అమ్ముకొని కరగనాకేశారు కాబట్టి ఈరోజు బీజేపీని ఎట్టి పరిస్థితులలో సామాన్య ప్రజానీకము ఎవరు కూడా ఎంటర్టైన్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు.
రామ్మోహన్ రెడ్డి గారు 14 సీట్లు అన్నారు, ఒకటే లెక్క 14 పక్క అంటారు. 14లో ఒక 2-3 సీట్ల పేరు చెప్పగలరా? ఖచ్చితంగా మేము ఇక్కడ కాన్ఫిడెంట్గా ఫైట్ ఇస్తాం, మేము గెలుస్తాం అనేటువంటి సీట్లు ఏమైనా ఉన్నాయి అట్లా? ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే నాగర్ కర్నూలు దాకా అన్నీ గెలుస్తాం. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా కొంచెం బతుకుండాలి కాబట్టి మేము ఆ యొక్క 3 సీట్లని మాట్లాడతలేము అంతే తప్ప వాస్తవానికి బ్రహ్మాండంగా అంతటా బాగుంది. కొన్ని జాగాలలో మాత్రమే, అది కూడా మానూరుతో ఎందుకనాలి కానీ 1-2 జాగాలలో మాత్రమే కొంచెం పోటాపోటీగా ఉంది కాబట్టి అది ప్రతిపక్షాలకి వచ్చే అవకాశం ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.